వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను నాగేశ్వరి. ప్రపంచ అంతరిక్ష చరిత్రలో భారత్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించింది చంద్రయాన్ 3 ప్రయోగం. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి అందమైన చందమామ గురించి ఎన్నో ఆసక్తికరమైన కబుర్లను మనకు చెప్పింది. తాజాగా చంద్రయాన్ 3 మిషన్ మరోసారి వార్తల్లో నిలిచింది. చంద్రుడికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టి ఐఆమ్ ఆన్ డ్యూటీ అనిపించుకుంటుంది. మరి ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై కొత్తగా కనుక్కున్న ఆసక్తికరమైన విషయం ఏంటో తెలియాలంటే వాచ్ ద స్టోరీ. చంద్రయాన్ 3 మరో విజయం సాధించింది. చంద్రుడిపై ల్యాండ్ అయిన ప్రజ్ఞాన్ రోవర్ భారీ పురాతన బిలాన్ని గుర్తించింది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ సైట్ కు సమీపంలో 160 కిలోమీటర్ల వెడల్పులో భారీ బిలం అంటే పెద్ద గొయ్యి ఉన్నట్లు సైన్ డైరెక్టర్ జనరల్ తాజాగా పబ్లిష్ చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ కు అమర్చిన ఆప్టికల్ కెమెరాలు ఈ భారీ గొయ్యికి సంబంధించిన ఫోటోలను తీశాయి. దీంతో బిలం ఆకారం ఎలా ఉందో ఆ ఫోటోలు స్పష్టం చేశాయి. ఈ ప్రాచీన బిలం ఆచూకీ బయటపడడం వల్ల చంద్రుడి భౌగోళిక చరిత్ర గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపైనే చక్కర్లు కొడుతూ పరిశోధనలు సాగిస్తుంది. ఆ డేటాను శాస్త్రవేత్తలకు చేరవేస్తోంది. చంద్రుడిపై నీటి జాడలు ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైన సంగతి తెలిసిందే. చంద్రుడి ఉపరితలంపై నిత్యం చీకట్లోనే ఉండే ప్రాంతంలో మంచు రూపంలో భారీ నీటి నిల్వలు ఉన్నట్లు అంతరిక్ష పరిశోధకులు కనుగొన్నారు. తాజాగా ఇటీవలి చంద్రయాన్ 3 ప్రయోగంలోనూ రోవర్ నీటి జాడలను గుర్తించింది. అయితే అసలు వాతావరణమే లేని చంద్రుడి ఉపరితలం పైన నీరు ఎలా ఏర్పడిందనే విషయానికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సైంటిస్టు కూడా సరైన వివరణ ఇవ్వలేకపోయారు. తాజా పరిశోధనలో ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. చంద్రుడిపై నీరు ఏర్పడడానికి కారణం భూమిపై ఉన్న శక్తివంతమైన ఎలక్ట్రాన్లేనని యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. పరిశోధనలో భాగంగా మన దేశం గతంలో చేపట్టిన చంద్రయాన్ 1 మిషన్ లో సేకరించిన వివరాలను స్టడీ చేశారు. రిమోట్ సెన్సింగ్ సమాచారాన్ని లోతుగా విశ్లేషించగా భూమిపై ఉన్న శక్తివంతమైన ఎలక్ట్రాన్లు చంద్రుడి ఉపరితలంపై ఉన్న రాళ్లు, మినరల్స్ ను కరిగించి నీటి పుట్టుకకు కారణమై ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.